our newest flagship model. This is GPT-4o. Gemini is delivering our most intelligent AI experience. The launch of Amazon Nova. We are introducing more than 50 plus new products. We're going to try something that, as far as we know, no tech company has done before. Google has been at the forefront of Gemini many of was those better than any other GPT-4 model out is incredibly advanced. More than any other So large O1 is the smartest model. Gemini is our largest and most We're going to capable. announce two models Gemini today. 2.0 enables new To kinds deliver frontier intelligence. మీరు బిహైండ్ అయితే కాదు. మీకు జస్ట్ ప్రాపర్ గైడెన్స్ లేదంతే. మీకు ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదవాలని తెలిస్తే డేటా సైన్స్ అంటే చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. అందుకే మీకోసం నేను ఒక సాలిడ్ 6 మంత్స్ రోడ్ మ్యాప్ బిల్డ్ చేసి పెట్టాను. ఇది జస్ట్ ర్యాండమ్ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి వచ్చిన అడ్వైస్ అయితే కాదు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత అండ్ నా టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని ట్రైన్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్తో బిల్డ్ చేసిన అడ్వైస్ ఇది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఎండ్లో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను. ఒక స్టెప్ మిస్ అయినా మీ డ్రీమ్ జాబ్ మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. హాయ్, నేను బాలాజీ చిప్పాడ, మీ ఏఐ ఎక్స్పర్ట్. సో ఫస్ట్, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? రోజు మన డైలీ లైఫ్లో చాలా రకాల యాప్స్ వాడుతున్నాం. చాట్ జీపీటీ, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ట్రాన్స్లేట్, ఇలా రకరకాల యాప్స్. ఇవన్నీ డేటా సైన్స్ యూస్ చేసుకుని బిల్డ్ చేశారు. లెట్స్ టేక్ సమ్ వన్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఈ రోజు నెట్ఫ్లిక్స్లో ఒక హారర్ మూవీ చూసావు అనుకుందాం. రేపు నువ్వు మళ్ళీ యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా నీకు చాలా హారర్ మూవీ రికమెండేషన్స్ వస్తాయి. ఎందుకు? నెట్ఫ్లిక్స్లో నీ వాచ్ టైం పెంచాలి కాబట్టి. సో అలాగే యూట్యూబ్లో నువ్వు టెక్ వీడియోస్ చూస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ యూట్యూబ్ ఫీడ్ అంతా టెక్ వీడియోస్ వస్తాయి. ఎందుకు? యూట్యూబ్లో నీ ఎంగేజ్మెంట్ పెంచాలి కాబట్టి. ఇదంతా డేటా సైన్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. నౌ లెట్స్ గెట్ టు ద రియల్ పాయింట్. డేటా సైన్స్ అంటే ఈ ఒక్క స్కిల్ మాత్రమే కాదు. ఇందులో స్టాట్స్, మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇలా చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే డేటా సైన్స్ అనమాట. అండ్ జాబ్స్ విషయానికి వస్తే, నేను బిల్డ్ చేసిన ఈ 6 months సాలిడ్ రోడ్ మ్యాప్ ఫాలో అయితే నువ్వు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, ఏఐ ఇంజనీర్ అండ్ ఆబ్వియస్లీ ద డ్రీమ్ జాబ్ డేటా సైంటిస్ట్. ఎన్ని రోల్స్కి నువ్వు అప్లై చేయగలవు. నౌ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ పాయింట్. అసలు డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు కంపెనీలో? నేను చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ డేటాని కలెక్ట్ చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి? ఆ కలెక్ట్ చేసిన డేటాని క్లీన్ చేయడం. ఎందుకంటే రియల్ వరల్డ్ డేటా చాలా చిరాగ్గా ఉంటుంది, మనకి ఎప్పుడు యూజ్ అవ్వదు క్లీన్ చేయకపోతే. థర్డ్ స్టెప్లో ఆ క్లీన్ చేసిన డేటాని ప్రాసెస్ చేస్తారనమాట అండ్ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్లో ఆ అనాలిసిస్ నుంచి బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే డెసిషన్స్ తీసుకుంటారనమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, బిజినెస్ ఇంపాక్ట్ డెసిషన్ అంటే ఏంటి అని చెప్పి. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ అనే యాప్లో ఎక్స్ అనే పర్సన్ జిమ్ షూస్ అండ్ జిమ్ టీషర్ట్ ఆర్డర్ చేశాడు అనుకుందాం. సో డేటా సైంటిస్ట్ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఈ యూజర్ ఫిట్నెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి నెక్స్ట్ టైం ఆ యూజర్ యాప్ ఓపెన్ చేయగానే వాళ్ళకి సాక్స్, ప్రోటీన్ పౌడర్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇలాంటివన్నీ రికమెండేషన్స్ చేస్తారనమాట. ఎందుకు? ఫ్లిప్కార్ట్లో సేల్స్ పెంచాలి కాబట్టి. ఇది బిజినెస్ ఇన్సైట్ అనమాట. డేటాను చూసి యూజర్ బిహేవియర్ని ప్రెడిక్ట్ చేయడం, సజెస్ట్ చేయడం అండ్ సేల్స్ పెంచడం. దట్స్ వాట్ ఎ రియల్ డేటా సైంటిస్ట్ వుడ్ డూ ఇన్ ఎ కంపెనీ. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉన్నా, నచ్చినా సరే ఈ వీడియోకి లైక్ కొట్టు. అండ్ నీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కమెంట్లో పెట్టు. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యూ. ఇదిగో ఈ రోడ్ మ్యాప్ అంతా చూసిన తర్వాత మీ మైండ్లో డౌట్ వచ్చి ఉంటుంది, బాలాజీ నేను ఇదంతా చేయగలనా, చాలా టాపిక్స్ ఉన్నాయి కదా అని చెప్పి. నేను గ్యారంటీ ఇస్తున్నా, నువ్వు పక్కా చేయగలవు ఇఫ్ యూ ఫాలో ఎ డెడికేటెడ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 6 months. నేను చెప్పబోయే నెక్స్ట్ 10 minutes చాలా జాగ్రత్తగా విని పక్కా టైం టు టైం ఫాలో అయితే యూ విల్ బి ద నెక్స్ట్ బిగ్ డేటా సైంటిస్ట్. సో ఫస్ట్ టాపిక్, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు యూజ్, పైథానా ఆరా? నా పర్సనల్ సజెషన్ ఏంటంటే యూజ్ పైథాన్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, ఈజీ టు యూజ్ అండ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ యూజెస్ పైథాన్. పైథాన్లో ఏం నేర్చుకోవాలి? సో బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ వేరియబుల్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ ఇవి వస్తే చాలు బేసిక్. తర్వాత మిగిలిన నేర్చుకోవచ్చు మీరు. వన్స్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మాస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ కాల్డ్ లైబ్రరీస్ అన్నమాట. లైబ్రరీస్ అంటే ఏంటి? లైబ్రరీస్ అంటే ఒక రెడీమేడ్ టూల్ బాక్స్ లాంటిది అనమాట. మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయకుండా ఆ కోడ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్నే లైబ్రరీ అని అంటాం అన్నమాట. సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది అండ్ వెరీ ఈజీ టు కోడ్ అనమాట. సో ఇందులో 2 లైబ్రరీస్ మన బెస్ట్ ఫ్రెండ్స్ విచ్ ఆర్ పాండాస్ అండ్ నంపై. నంపై అంటే ఏంటంటే మన నంబర్స్తో ఆడుకోవడానికి నంపై యూజ్ చేస్తాం అనమాట. మ్యాథమెటిక్ ఆపరేషన్స్, ఎరేస్, మ్యాట్రిసెస్ ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతే నంపై యూజ్ చేస్తే.
అండ్ సెకండ్ వన్ పాండాస్. పాండాస్ అంటే డేటా ఫ్రేమ్స్ ఉంటాయి. డేటా ఫ్రేమ్స్ ఆర్ బేసికలీ మన ఎక్సెల్ ఫైల్స్ లాంటిదనమాట. ఇందులో రోస్, కాలమ్స్ అన్నీ ఉంటాయి. సో బేసిక్‌గా మనం ఎక్సెల్‌లో చేసే మానిప్యులేషన్ అంతా చాలా బిగ్ డేటాలో చేయాలంటే దానికి పాండాస్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ as డేటా ఫ్రేమ్స్ ఇన్ పాండాస్. సో పైథాన్ ప్లస్ నంపై ప్లస్ పాండాస్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ఫర్ డేటా సైన్స్ అనమాట. సో వన్స్ ఈ ఫౌండేషన్ అంతా వెరీ స్ట్రాంగ్ అయితే వి విల్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చాప్టర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనగానే భయపడిపోకు. ఎందుకంటే మనం ఇంటర్మీడియేట్‌లో, స్కూల్‌లో నేర్చుకునే మ్యాథమెటిక్సే ఉంటది. కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి అంతే. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇందులో అసలు ఏమేమి ఉంటాయి అనేది. సో మేజర్‌లీ 4 టాపిక్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టాటిస్టిక్స్, సెకండ్ ప్రాబబిలిటీ, థర్డ్ కాలిక్యులస్, ఫోర్త్ లీనియర్ ఆల్జీబ్రా. సో ఈ 4 టాపిక్స్‌లో మేజర్ టాపిక్స్ ఏం నేర్చుకోవాలో చూద్దాం ఇప్పుడు. స్టాటిస్టిక్స్‌లో అయితే మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇలాంటివి నేర్చుకోవాలనమాట. ఇయన్నీ బట్టి పడ్డం కాదు. అవన్నీ రియల్ వరల్డ్ డేటాలో ఎలా యూజ్ అవుతాయన్న కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో కండిషనల్ ప్రాబబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అండ్ బేయిస్ థియరమ్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఈ 2 పక్కా నేర్చుకోవాలి. అండ్ థర్డ్ లీనియర్ ఆల్జీబ్రా. లీనియర్ ఆల్జీబ్రాలో లైన్స్, ఈక్వేషన్స్, ప్లేన్స్, స్పియర్స్, మ్యాట్రిసెస్, ఐగన్ వాల్యూస్ ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ బేసిక్స్ తెలిసి ఉంటే సరిపోతది. అండ్ నెక్స్ట్ వి హావ్ కాలిక్యులస్. కాలిక్యులస్ అనగానే డెరివేటివ్స్, డీవై బై డీఎక్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి ఈక్వేషన్స్ ని, ఇలాంటి కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతదనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోవడానికి బేస్ లాగా పనిచేస్తాయి. మీకు ఐఐటి లెవెల్ డెప్త్ రావాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిలో బేసిక్ టు ఇంటర్మీడియట్ దాకా నేర్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అన్ని మీకు అర్థమైపోతాయి. క్లియర్ గా ఉందా? స్టెప్ 3 డేటా విజువలైజేషన్. దీనికోసం వి విల్ స్పెండ్ 15 days. ఇమాజిన్ మీ దగ్గర ఒక పెద్ద డేటా ఉంది అండ్ ఇట్స్ ఎ పవర్ఫుల్ డేటా సెట్. కానీ మీరు దాన్ని చూడలేరు, విజువలైజ్ చేయలేరు. సో దానివల్ల ఏంటి యూజ్? దట్ ఈస్ వేర్ డేటా విజువలైజేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీకు గుర్తుందా, మనం పైథాన్ టాపిక్ లో ఆల్రెడీ లైబ్రరీస్ అనే టాపిక్ నేర్చుకున్నాం. సో పైథాన్‌లో కూడా డేటాని విజువలైజ్ చేయడానికి కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ మాడ్యూల్స్ ఆర్ లైబ్రరీస్. అందులో ఫేమస్ ఏంటంటే సీబాన్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, ప్లాట్‌లీ. ఇవి కాకుండా పీపుల్ ఆల్సో యూజ్ ఎక్సెల్ షీట్స్ అనమాట ఫర్ స్మాల్ డేటా సెట్స్ కోసం. సో ఫస్ట్ లెట్స్ గో విత్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. బేసిక్ లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, పై ప్లాట్స్ ఇలాంటి రకరకాల చార్ట్స్ యూజ్ చేయడానికి మ్యాట్‌ప్లాట్‌లిబ్ వాడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. దాని తర్వాత వి హావ్ సీబాన్. సీబాన్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యాట్‌ప్లాట్‌లిబ్బే, బట్ చూడడానికి చాలా అందంగా ఉంటదనమాట. సో వెన్ ఎవర్ యూ ఆర్ ప్రెజెంటింగ్ ఇది చాలా బాగుంటది సీబాన్ యూజ్ చేయడం అనేది. ఆ తర్వాత వి హావ్ ప్లాట్‌లీ. ప్లాట్‌లీ ఏంటంటే నువ్వు ఎప్పుడన్నా ప్లాట్ చేసినప్పుడు ఆ ప్లాట్ మీద క్లిక్ చేసి ప్లాట్‌ని ఇంటరాక్టివ్‌గా చేయడానికి వాడతారనమాట. మోస్ట్‌లీ వెబ్ డిజైన్స్‌లో ప్లాట్‌లీ ఎక్కువ వాడతారు. అండ్ వి హావ్ ఎక్సెల్. ఎక్సెల్ అనేది యూజ్ చేస్తారు ఎక్కువగానే, బట్ తక్కువ డేటా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్సెల్ యూజ్ చేస్తారనమాట. నువ్వు ఏదో ఎక్సెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఎక్సెల్ వస్తే సరిపోతది నీకు. అండ్ దెన్ వి హావ్ 2 more టూల్స్ అనమాట విచ్ ఆర్ పవర్ బిఐ అండ్ టాబ్యులా. ఒకవేళ నీ గోల్ డేటా సైంటిస్ట్ ఒక్కటే అని అనుకుంటే దెన్ దీస్ ఆర్ ఆప్షనల్ ఫర్ యూ. లేదు నేను డేటా అనలిస్ట్ కూడా అప్లై చేస్తాను అనుకుంటే పవర్ బిఐ అండ్ టాబ్యులా ఆర్ వెరీ మ్యాండేటరీ స్కిల్స్ టు హ్యావ్ అనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత అనాలిసిస్ చేసినా సరే నువ్వు చేసిన అనాలిసిస్ అందంగా ప్రజెంట్ చేయడం కూడా ఒక ఆర్ట్. బికాస్ ఆఫీస్‌లోకి వెళ్ళాక మేనేజ్మెంట్‌కి టెక్నికల్ టర్మ్స్ ఏమి అర్థం కావు. నువ్వు చూపించే విజువల్స్ అర్థమవుతాయి వాళ్ళకి. సో లెర్నింగ్ డేటా విజువలైజేషన్ ఈజ్ నాట్ ఆప్షనల్. ఇట్ ఈస్ ద సూపర్ పవర్ ఫర్ డేటా సైన్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ చాప్టర్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడే కదా అసలు పని స్టార్ట్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ అంటే పాస్ట్ డేటాని యూజ్ చేసి దాని మీద మోడల్స్ బిల్డ్ చేస్తాం. ఆ మోడల్స్ ఏం చేస్తాయి? ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తాయి. లైక్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్, మేబీ ఊబర్‌లో డైనమిక్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది, స్విగ్గీ ఆర్ జొమాటోలో ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్. సో ఇలాగ రకరకాల ప్రిడిక్షన్స్ చేస్తామనమాట. అయితే హై లెవెల్ మెషిన్ లెర్నింగ్ అనేది 4 సెగ్మెంట్స్‌లో ఉంటది. వన్ ఈజ్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అండ్ సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ 4 కాన్సెప్ట్స్‌లో మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న హిస్టారికల్ డేటాలో ఆల్రెడీ కరెక్ట్ అవుట్పుట్ ఉంటుంది. మోడల్స్ కి ఆ ఎగ్జాంపుల్స్ చూపించి దాని మీదే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇందులో రకరకాల ఆల్గరిథమ్స్ ఉంటాయి లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ఎస్విఎమ్స్, నైవ్ బేస్, డెసిషన్ ట్రీస్, రాండమ్ ఫారెస్ట్, ఎక్స్జిబూస్ట్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్.
అన్‌సూపర్వైజ్డ్ ఏంటంటే మనకున్న ప్రీవియస్ డేటాలో కరెక్ట్ లేబుల్ అనేది ఉండదనమాట. సో, బేసికల్‌గా మీకు ఏం చేస్తామంటే లైక్ గ్రూపింగ్ ద కస్టమర్స్ బేస్డ్ అపాన్ దేర్ స్పెండ్ ప్యాటర్న్స్. వాళ్ళు పెట్టే ఖర్చుని బట్టి వాళ్ళందరిని ఒక గ్రూప్‌లో పెడతామన్నమాట. సో, థట్ ఈస్ కాల్డ్ క్లస్టరింగ్. సో, అందులో రకరకాల అల్గోరిథమ్స్ ఏముంటాయంటే కే మీన్స్ క్లస్టరింగ్, హైరార్కికల్ క్లస్టరింగ్, డీబీ స్కాన్ ఇలా చాలా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ఇది బేసికల్లీ మిక్స్ ఆఫ్ బోత్ సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ అనమాట. ఇందులో సెపరేట్ అల్గోరిథమ్స్ అంటూ పెద్ద ఏమి ఉండవు. జస్ట్ 2 కలిపి చేసుకుంటే మన సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అవుతది. అండ్ నెక్స్ట్ రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఈస్ బేస్డ్ అపాన్ రివార్డ్ సిస్టమ్ అనమాట. లెట్స్ సే గేమ్ ఆడుతున్నావు నువ్వు. ఆ గేమ్ కరెక్ట్‌గా ఆడుతుంటే నీకు రివార్డ్ వస్తది. కరెక్ట్ ఆడకపోతే పనిష్మెంట్ వస్తది. సో, వెనెవర్ ఏ మోడల్ డస్ సంథింగ్ వి రివార్డ్ బేస్డ్ అపాన్ ఇట్స్ అవుట్‌పుట్ ఆర్ వి మేక్ ఎ పనిష్మెంట్ బేస్డ్ అపాన్ ఇట్స్ అవుట్‌పుట్ అనమాట. ఇందులో ఏముంటాయంటే అల్గోరిథమ్స్ క్యూ లెర్నింగ్ అండ్ డీప్ క్యూ లెర్నింగ్. సరే, మోడల్ బిల్డ్ చేసావు అండ్ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసావు. బట్ ఆ ప్రిడిక్షన్ కరెక్టా కాదా ఎలా తెలుస్తది నీకు? దట్ ఈస్ వేర్ మోడల్ వాలిడేషన్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఇందులో ఏం నేర్చుకోవాలి మనం? యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్, కన్ఫ్యూజన్ మెట్రిక్స్ ఇలా రకరకాలుంటాయి. అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్. ఈ అన్నిటిని వాడుకొని మనం చేసిన మోడల్ కరెక్ట్‌గా చెప్తుందా లేదా? ఎంత యాక్యురసీ చెప్తుంది? 80% యాక్యురసీ, 90% యాక్యురసీ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్టర్ బిల్డింగ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ డేటాబేసెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. టైమ్ టు లెర్న్ ఈస్ అరౌండ్ 15 డేస్. ఈ లైన్ జాగ్రత్తగా విను. నో డేటా, నో డేటా సైన్స్. అసలు మన దగ్గర డేటాయే లేదనుకుంటే ఇప్పుడు దాకా మనం చూసిన డేటా సైన్స్, విజువలైజేషన్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇయన్నీ అనవసరం మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌లో అయితే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డేటాని ఎలా స్టోర్ చేయాలి, రిట్రీవ్ చేయాలి, క్లీన్ చేయాలి, అనలైజ్ చేయాలి అన్న కాన్సెప్ట్స్ తెలిసుండాలి నీకు. వీటన్నిటి కోసం యూజ్ చేసే టూల్సే డేటాబేస్ టూల్స్. అందులో మనం ఏం చూస్తాం? ఫస్ట్ వన్ ఈజ్ ఎస్‌క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అందరికి కావాల్సిన మస్ట్ హావ్ స్కిల్. అండ్ దెన్ నెక్స్ట్ వి హావ్ మొంగోడిబి. ఇది డాక్యుమెంట్ బేస్డ్ నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనమాట. అన్‌స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేయడానికి బాగా ఎక్కువగా వాడతాం. ఇప్పుడున్న నెక్స్ట్ కాన్సెప్ట్ వెక్టర్ డేటాబేస్ అనమాట. మనకున్న వర్డ్ ఎంబెడింగ్స్ అన్ని స్టోర్ చేయడానికి వాడతారు. మేజర్‌లీ ఎల్ఎల్ఎమ్స్ ఎక్కువగా వాడతాయి ఈ టైంలో. సో, వెక్టర్ డేటాబేస్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ వేర్ ద వరల్డ్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్. ఇప్పుడు మనం ఎస్‌క్యూఎల్‌లో ఏమేం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలో తెలుసుకుందాం. బేసిక్, సెలెక్ట్, వేర్ కండిషన్స్, గ్రూప్ బై, హావింగ్, ఫిల్టర్స్, లిమిట్స్, సిటీఈస్, జాయిన్స్, సబ్ క్వెరీస్, నెస్టెడ్ క్వెరీస్ ఇలాంటియన్నీ బేస్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి మీకు ఎస్‌క్యూఎల్‌లో అయితే. సో, ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే డేటాని కలెక్ట్ చేయడం, ప్రాసెస్ చేయడం, రిట్రీవ్ చేయడం ఇయన్నీ మేజర్ బ్యాక్ బోన్ స్టెప్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్. ఇది లేకపోతే మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్టే లేదసల. సో, మాస్టరింగ్ డేటాబేసెస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ స్టెప్స్ దట్ యూ నీడ్ టు హావ్. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఎస్‌క్యూఎల్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ స్కిల్ దట్ ఎవ్రీవన్ షుడ్ హావ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, గిట్ అండ్ డిప్లాయ్‌మెంట్. ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నంత థియరీ. బట్ థియరీతో జాబ్ ఎవరు ఇవ్వరు కదా! యూ నీడ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ బై డూయింగ్ రియల్ ప్రాజెక్ట్స్. ఎయిదర్ ఇంటర్న్‌షిప్ చేయాలి లేదంటే ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. సో, ప్రాజెక్ట్స్ ఎక్కడ చేయాలి నువ్వు? దట్ ఈస్ వేర్ కేగిల్ కమ్స్ ఇంటూ పిక్చర్. కేగిల్ అనేది ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ద గోల్డ్ మైన్ ఫర్ డేటా సైంటిస్ట్స్. అందులో నీకు డేటా సెట్స్ దొరుకుతాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, పైథాన్ నోట్‌బుక్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఉంటది. లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ కేగిల్ వెబ్‌సైట్. అండ్ నీ దగ్గర ల్యాప్‌టాప్ లేదంటావా? యూజ్ గూగుల్ కొలాబ్. గూగుల్ కొలాబ్ అనేది ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్. అందులో యూ కెన్ డైరెక్ట్‌లీ కోడ్ వితౌట్ హావింగ్ ఎనీ ల్యాప్‌టాప్ అనమాట. సరే, ఈ ప్రాజెక్ట్స్ ఎందుకిప్పుడు? నువ్వు ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా దెన్ యూ కెన్ షోకేస్ దట్ ప్రాజెక్ట్ ఇన్ రెజ్యూమే. బికాజ్ రెజ్యూమేలో ప్రాజెక్ట్ లేకపోతే నిన్నెవరు హైర్ చేసుకోరు. అండ్ ఆ ప్రాజెక్ట్ వెరీ సింపుల్ ప్రాజెక్ట్ కాకుండా ఒక మంచి స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో లాంటి ప్రాజెక్ట్ ఉండాలి. అప్పుడే దెన్ దే కెన్ హైర్ యూ. నీకు ప్రాజెక్ట్స్ కావాలి అంటే కమెంట్‌లో కమెంట్ చేయి నాకు ప్రాజెక్ట్స్ కావాలని చెప్పి దెన్ ఐ విల్ మేక్ డెడికేటెడ్ వీడియో ఆన్ ప్రాజెక్ట్స్. అండ్ ఒక మంచి ప్రాజెక్ట్ రెజ్యూమేలో ఉంటే యూ కెన్ క్రాక్ ఇంటర్వ్యూస్ మోర్ ఈజీలీ. సరే, ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ చేసేసావు. ఆ ప్రాజెక్ట్ అంతా ఎక్కడ పెడతావు? నీ లోకల్ మెషిన్‌లో ఉంచుకుంటావా? కాదు కదా! దట్ ఈస్ వేర్ గిట్ కమ్స్ ఇంటూ పిక్చర్. స్టార్టింగ్‌లో కొంచెం టఫ్‌గా ఉంటది. బట్ యూజ్ చేస్తూ అలవాటయిపోతది. గిట్ అనేది ఏంటంటే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వేర్ యూ కెన్ పుట్ ఆల్ ఆఫ్ యువర్ కోడ్ అండ్ యూ కెన్ హోస్ట్ ద కోడ్ దట్ యూ హావ్ రిటన్ అనమాట. సో, ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ షోకేస్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ ఫర్ ఫ్రెషర్స్. ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి గిట్ అంత అవసరం లేదు. ఇన్ కేస్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఆన్ రియల్ కంపెనీస్ దెన్ యూ డోంట్ పుట్ ఆన్ సోషల్ మీడియా గిట్ రైట్. అండ్ ఆ తర్వాత బోనస్ డిప్లాయ్‌మెంట్. ఇప్పుడు నువ్వు ఇదంతా బిల్డ్ చేసావు, ఎంత చేసావు అంతా నీ లోకల్ మెషిన్ రన్ అవుతుంది. బట్ వేరే వాళ్ళకి ఎలా తెలుస్తది నువ్వు చేసిందంతా? సో, దట్ ఈస్ వేర్ డిప్లాయ్‌మెంట్ కమ్స్ ఇంటూ పిక్చర్. నీ లోకల్ మెషిన్‌లో రన్ అయ్యే కోడ్ అంతా ఒక ప్యాకెట్‌లో పెట్టేసి ఆ ప్యాకెట్‌ని ఒక క్లౌడ్‌లో పెడతావు.
దట్ ఈస్ కాల్డ్ డాకరైజేషన్ అండ్ కోహెజన్ కుబర్నెటిస్ అనమాట. ఆ ప్యాకెట్ ని వరల్డ్ లో ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, దే కెన్ యూజ్ ద మోడల్ దట్ యూ బిల్డ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, రైట్? నువ్వు చేసిన మోడల్ ని అందరూ యూజ్ చేయాలి కదా. దట్ ఈస్ వేర్ రియల్ ఇంపాక్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో దానికోసం నువ్వు డాకర్ నేర్చుకోవాలి. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ ప్రాజెక్ట్స్. స్టార్ట్ స్మాల్ అండ్ slowly gradually improve your skills and do one of the best projects to showcase your skills in the resume. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీరు క్లారిటీగా పక్కాగా నేర్చుకుని ఉంటే యూ కెన్ గెట్ ఏ డేటా సైంటిస్ట్ జాబ్ విత్ లక్షల శాలరీలో. డెఫినెట్లీ ఐ కెన్ గ్యారంటీ దాట్. బట్ దెర్ ఈస్ అ స్మాల్ బట్. ఇప్పుడున్న కాలంలో మన దగ్గర చాలా ఎక్కువ డేటా ఉంటుంది అనమాట. అంత ఎక్కువ డేటా మీద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేయడం అంత ఐడియల్ కాదు, బికాస్ ఇట్ కెనాట్ హ్యాండిల్ దాట్ మచ్ డేటా. సో అందుకని చెప్పి వీ హ్యావ్ వన్ మోర్ సెగ్మెంట్ కాల్డ్ డీప్ లెర్నింగ్. దీన్ని ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ బీటెక్ అనుకోండి, ఇది ఎంటెక్ అనమాట, ఒక స్పెషలైజేషన్ లాగా. సో డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? బేసిక్ గా మన హ్యూమన్ బ్రెయిన్ లాగా బిహేవ్ చేసే న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడమే డీప్ లెర్నింగ్. చాలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఆ డేటాలో ఉండే కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని చాలా ఎఫెక్టివ్ గా ఫైండ్ అవుట్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ వేర్ డీప్ లెర్నింగ్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బిగ్ డేటా. అండ్ డీప్ లెర్నింగ్ లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో లెట్స్ టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ వన్ ఈజ్ ANN, అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఈ బేసికల్ గా మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ రెప్లికేట్ చేసినట్టు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, అండ్ ఆ మల్టిపుల్ లేయర్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో దే కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఈజీలీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ CNN, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. బేసిక్ గా మన దగ్గర చాలా ఇమేజ్ డేటా ఉందనుకుందాం. సో ఇమేజ్ డేటా మీద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అప్లై చేయడం అంత ఐడియల్ కాదు, బికాస్ దే ఆర్ నాట్ బిల్డ్ ఫర్ ఇమేజెస్. సో అందుకని చెప్పి CNNs వాడతారన్నమాట. CNNs కెన్ ఎఫెక్టివ్లీ గెట్ మోర్ ప్యాటర్న్స్ ఇన్ ద ఇమేజెస్. సో ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్, ఇలాంటి టాస్క్ అన్నిటికీ CNNs వాడతారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ RNNs, విచ్ ఇస్ కాల్డ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. దీస్ ఆర్ బేసికలీ సీక్వెన్స్ టైప్ న్యూరల్ నెట్వర్క్స్, అండ్ ఇవి యూజువల్ గా టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ లో ఎక్కువ వాడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ప్రైస్ ప్రెడిక్షన్, వెదర్ ప్రెడిక్షన్, ఇలాంటి వాటికి ఎక్కువ RNNs వాడతారు. అండ్ దెన్ NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం వాడేదంతా ఇంగ్లీష్ తెలుగు, ఇదంతా టెక్స్ట్ కదా. ఈ టెక్స్ట్ అంతటిని ప్రాసెస్ చేయడానికి వన్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్స్ NLP, అండ్ దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఫర్ ద GenAI అండ్ చాట్ బాట్స్ అనమాట. LLMs అన్నిటికీ NLP అనేది చాలా బేస్ అండ్ మ్యాండేటరీ కాన్సెప్ట్. సో ఇది కూడా మీకు ఐడియా ఉండాలి. ఆ తర్వాత వీ హ్యావ్ LLMs. ఇప్పుడున్న మీరు వాడే చాట్ GPT కానీ, గ్రాక్ కానీ, క్లాడ్ AI కానీ, ఇవన్నీ మ్యాసివ్ టెక్స్ట్ బేస్డ్ మోడల్స్ అనమాట. ఇవన్నీ బేస్డ్ అపాన్ NLP మీద బిల్డ్ అయ్యి ట్రాన్స్ఫార్మర్స్ అయ్యి యూజ్ చేసుకొని బిల్డ్ చేసిన మోడల్స్. ఇది ఆర్ కాల్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవన్నీ బేసిక్స్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత వీ హ్యావ్ వన్ మోర్ సెగ్మెంట్, కంప్యూటర్ విజన్. సో లెట్స్ సే మీరు ఒక వీడియో మీద పని చేయాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ వేర్ కంప్యూటర్ విజన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్, మీరు టోల్ దగ్గర ఉన్నప్పుడు మీ నెంబర్ ప్లేట్ డిటెక్షన్, ఇలాంటి వీడియో ఫీడ్ ఉన్న అన్నిటిని కంప్యూటర్ విజన్ బేస్ మీద పనిచేస్తాయి అనమాట. అందులో రకరకాల మోడల్స్ ఉంటాయి, లైక్ యూనెట్, గ్యాన్స్, అలా సెపరేట్ గా. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ ఏజెంటిక్ AI. ఇప్పుడు కొత్తగా వచ్చిన టాపిక్ ఇది. ఏజెంట్స్ ఏంటంటే బేసిక్ గా మనకున్న పనులన్నిటిని ఒక ఆటోమేటెడ్ పైప్ లైన్ లో వాటంతట అవే చేయడాన్ని ఏజెంటిక్ AI అంటారు అనమాట. ఇది మీకు అంత అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ బేసిక్ బిగినర్ టు ఇంటర్మీడియట్ లెర్నర్, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ లెర్నర్, దెన్ ఫోకస్ ఆన్ ఏజెంటిక్ AI అనమాట. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అప్ టు మెషిన్ లెర్నింగ్. వన్స్ దట్ ఈస్ డన్, అదంతా అయిపోయిన తర్వాత దెన్ జంప్ ఇన్ టు డీప్ లెర్నింగ్ అండ్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్, ఏదర్ కంప్యూటర్ విజన్ కానీ, LLM ఇంజనీర్ కానీ, ఏజెంటిక్ AI కానీ. సో అందులో స్పెషలైజేషన్ ఎక్కువగా చేయండి. వన్స్ యూ డూ ఆల్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేసిన తర్వాత ఈ టెక్ స్టాక్ అంతా యూజ్ చేసుకుని ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. అండ్ దాన్ని మంచిగా డిప్లాయ్ చేసి గిట్హబ్ లో పెట్టి, డాకర్ యూజ్ చేసి, క్లౌడ్ లో పెట్టి, అన్ని చేసి రెజ్యూమేలో మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేసి రాయండి. దెన్ మీరు నన్ను వచ్చి అడగండి మీకు జాబ్ రాకపోతే. సో ఈ రోడ్ మ్యాప్ అంతా ఫాలో అయితే దెన్ యు ఆర్ 100% ద 10x డేటా సైంటిస్ట్ దట్ యు వాంట్ టు బికమ్. ఇప్పటిదాకా నేను చెప్పిన నువ్వు ఫాలో అయ్యి ఉంటే యువర్ డ్రీమ్ జాబ్ ఈజ్ నో మోర్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ ది రియాలిటీ. ఇదంతా చూసి భయపడకు, నువ్వు స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు ఫాలో, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్ళు. ఒక 6 నెలలు నీది కాదనుకో, నీ టైము, డెడికేషన్, పేషెన్స్ అన్ని ఇందులో పెట్టు. ఆ తర్వాత ఆ 6 నెలల తర్వాత యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నీ డ్రీమ్ జాబ్ నువ్వు అచీవ్ చేస్తావు ఆ తర్వాత. అండ్ ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్ ఆఫ్టర్ దిస్ జర్నీ. నువ్వు ఎక్కడ దాకా ఈ వీడియో చూసావు అంటే దెన్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ నచ్చే ఉంటాయి. నచ్చుంటే ఒకవేళ లైక్ చేయి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్,
ఈ జర్నీ మొత్తం, ఈ రోడ్ మ్యాప్ మొత్తం నేను ఒక డాక్యుమెంట్ చేశాను, PDF వెర్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ నీకు కావాలంటే కింద కమెంట్ చేయి డాక్యుమెంట్ అని చెప్పి. సరే కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. బాయ్.